వెంకటరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై లేనిపోని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా అనేది కూడా తెలియకుండా పోయిందని ఎద్దేవా చేశారు. పచ్చ కెమెరాల వాడికి ప్రపంచమంతా పచ్చగా కనిపించినట్టు కేటీఆర్ పరిస్థితి ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చి 8 నెలలకే 8,000 కోట్లు ఎక్కడ వచ్చాయో చెప్పాలన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని, దాంట్లో జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. ఇక అమెరికా వెళ్లి ప్రభాకర్ రావుని తెలంగాణకి రావద్దు అని చెప్పి వచ్చారని కోమటిరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలలో మూడో ప్లేస్ వచ్చి 7 స్థానాల్లో డిపాయిడ్ పోయి దిక్కు తోచకుండా పార్టీ దుకాణం బంద్ అయిందని చెప్పి ఇవాళ మా ముఖ్యమంత్రి గారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నావు. నీ దమ్ముంటే ప్రూవ్ చేయి. 8,800 కూడా అమృత్ స్కీమ్స్ మన రాష్ట్రానికి బడ్జెట్ వచ్చిందా? నువ్వు ఎట్లా పనిచేసినా 10 ఏళ్ళ మంత్రిగా నీవు మంత్రిగా చెప్తున్నావు. నువ్వు దాన్ని ప్రూవ్ చేయి. దేనికైనా సిద్ధమే. మేము ఏది పడితే అది ఆరోపణ కాదు. నేను ఇప్పుడే చెప్పిన దోసుకతుంటోనికి మొత్తం దోపిడే కనిపిస్తుందంట. ఆ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే. నువ్వు 15వ తారీఖు జీతం ఇస్తుంటివి, మేము ఇవాళ 1వ తారీఖు జీతం ఇస్తున్నాం. 18,000 కోట్లు 27 రోజులలో మాఫీ చేసినాం. నువ్వు నీలాగా అంటారు, నీ కుటుంబంలాగా దోసుకుంటారు అనుకో కేటీఆర్. నువ్వు ఇవాళ అమృత్ స్కీము ఏదైతే ఉన్నో దాన్ని ఉపసంహరించుకోవాలి. లేనట్టయితే మన 16 స్థానాలు ఏ విధంగా డివైడ్ పోయిందో రేపు ఎంపీటీసీ సర్పంచ్లో ఏ ఒక్క గ్రామంలో ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ కూడా గెలవరు. ఇవాళ మా ప్రభుత్వం 500 రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం. దేశంలో ఎవరు ఇస్తలేరు. ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చిన కనుక ఉచితంగా 200 యూనిట్లకు ఫ్రీగా ఉచితంగా 0 బిల్ ఇస్తున్నాం. నువ్వు ఇవాళ నీకు మీ పార్టీ ఎక్కడిది? ప్రతిపక్ష నాయకుడు మీ నాయన ఉన్నాడా లేడా? ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావా, నువ్వా, మీ నాయన? ఈ విజయవాడలో